మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా గ్రామానికి చెందిన 4 లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. నేడు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి నిరుపేదలకు సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టినామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లె, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏ విధంగా అయితే చేర్చబడ్డదో పేదల సంక్షేమం కొరకు మరి ఈరోజు తెలంగాణ ప్రజల కళ కొన్ని ఏళ్ల నిరీక్షణ తర్వాత దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు తెలంగాణ సమాజంలో పేదలందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వంలో మరి ఈరోజు పేదలందరి ఇల్లు కట్టుకోవాలనే కళ నెరవేర్చడం ప్రారంభమైంది. ఈరోజు మేము వెల్దుర్తి మండలం పైలట్ గ్రామమైన ధర్మారం గ్రామంలో అందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా సీనియర్ నాయకులు, కార్యకర్తలందరం కూడా ఈరోజు ఆయా లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ముహూర్తాలు ఉన్న సందర్భంగా వాళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ గృహప్రవేశాలకు. నిజంగా వాళ్ళ మాటల్లో స్వయంగా వాళ్ళు మాట్లాడుతూ ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, ఇంతకుముందే పెద్ద ఇక్కడ కూడా 4 కూర్చున్నారు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈ కళ నెరవేరడం వాళ్ళకి నిజంగా వాళ్ళ కళలో కూడా సంతోషం చూసిన, ఆడపడుచుల కళల్లో సంతోషం చూసిన, మరి వాళ్ళ పిల్లల ముఖాల్లో సంతోషం చూసిన. ఇది ప్రజల మనసు చూరగొన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా పేదలకు సంక్షేమం జరిగింది, పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ అందరం కూడా పండుగ చేసుకోవాల్సిన సందర్భం. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన, మంచి పట్టుదల, గుండె ధైర్యం, ఆర్థికంగా మరి ఇవాళ బీఆర్ఎస్ దివాలా తీయించినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఎలాగైనా పేదలకు మనం సంక్షేమాన్ని, మన పేదలకు మనం 6 గ్యారంటీల్లో ఏవైతే మనం వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనుకున్నామో అవన్నిటిని కూడా వాళ్ళకి చేరవేరే వరకు విశ్రమించకుండా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము కూడా ఆయన నాయకత్వంలో ఇలా పేద ప్రజల ఇళ్లకు వాళ్ళ లబ్ధిదారులుగా చేర్చి వాళ్ళకి నిజంగా సంతోషాన్ని ఇవ్వగలిగినామంటే మాకు కూడా ఒక ప్రజాసేవకునిగా మాకు నిజంగా మా జన్మ కూడా ధన్యమైనట్టే ఈరోజు. ఎందుకంటే పని చేస్తే ఒక నాయకత్వం మీద పనిచేయాలంటే ప్రజల సంక్షేమం గురించి తప్పించే నాయకుని చేత పనిచేయాలి. ఇలా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. నిజంగా తృప్తినిస్తుంది. ఏ పని చేసినా దాంట్లో తృప్తి రావాలి. ఆ తృప్తి భావన ఇవాళ మా అందరికీ, మా కార్యకర్తలకు, మా నాయకులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు, పేదలకు, తెలంగాణ సమాజానికి వచ్చిందంటే అది కేవలం ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చింది. మేము ఇదే విధంగా, ఇదే స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారి పట్టుదలను, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం సైనికుల్లాగా పనిచేసి పేద ప్రజలందరూ, తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలందరిలో మరి అభివృద్ధి చూసిన నాడే, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ కుటుంబాలకు నిజమైన లబ్ధి చేకూర్చిన నాడే మా అందరికీ కూడా, మా ప్రజాసేవకు కానీ, మా వృత్తికి కానీ మేము న్యాయం చేసినట్టయితుంది. కాబట్టి మేము విశ్రమించాం. మళ్ళీ ఇదే రేవంత్ అన్న నాయకత్వాన్ని మళ్ళీ తెలంగాణ సమాజం కోరుకునే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.